ట్రినిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నర్సింగ్ పారామెడికల్ కెరియర్ గైడ్స్ కార్యక్రమం మూలపేట గ్రామంలో దైవప్రేమ ప్రార్థనా మందిరంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది విద్యార్థులు మరియు వైద్య సంబంధిత ఉద్యోగ అవకాశాల్లో ఆసక్తి చూపుతున్న యువత పాల్గొన్నారు. హైదరాబాద్ డాల్ఫిన్ కన్సల్టేషన్ ఫెసిలిటేటర్ లక్ష్మణ్ రావు, ట్రైనింగ్ డైరెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై నర్సింగ్ మరియు పారామెడికల్ రంగాల్లో ఉన్న అవకాశాలపై విలువైన మార్గదర్శకత్వం ఇచ్చారు. ముఖ్య అతిథులుగా రిటైర్డ్ కల్నల్ డాక్టర్ రావు, రంగరాయ మెడికల్ కాలేజ్ నర్సింగ్ విభాగం రిటైర్డ్ ప్రిన్సిపల్ సుగుణ హాజరై విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో విలువైన ప్రాధాన్యతలను వివరించారు. డాక్టర్ రావు గారు తన అనుభవాన్ని పంచుకుంటూ ఒక వైద్య వృత్తి నిపుణుడు కేవలం జ్ఞానం మాత్రమే కాకుండా సేవాభావం, కరుణ మరియు ధైర్యం కూడా కలిగి ఉండాలని చెప్పారు. సుగుణ నర్సింగ్ విద్యార్థుల్లో సేవాతత్వం, క్రమశిక్షణ మరియు నిరంతరం అభ్యాసం అవసరమని తెలియజేశారు. ట్రినిటీ హాస్పిటల్ డైరెక్టర్ బ్రదర్ రిక్కీ గూటం మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని, వైద్య రంగంలో కెరియర్ ప్రారంభించాలనుకునే వారికి ఇది ఒక మంచి వేదిక అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రదర్ ఎంఎస్ జోయల్ రాజు, రెవరెండ్ బి డేవిడ్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు తన సందేశాలను అడిగి సమాధానాలు పొందారు. నర్సింగ్ స్టూడెంట్స్ కి ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ కి ఇన్ని ఆపర్చునిటీ ఉంటాయి, జిఎన్ఎం వాళ్ళకి, ఏఎన్ఎం వాళ్ళకి, డిఫరెంట్ ఫార్మ్ డి వారికి వేరే విదేశాల్లో కూడా ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి అని మన లక్ష్మీరావు గారు డాల్ఫిన్ కన్సల్టెన్సీ హైదరాబాద్ నుంచి వచ్చారు. వారు తెలంగాణ గవర్నమెంట్ నుంచి సర్టిఫైడ్ నర్సింగ్ ట్రైనర్ అండ్ ఆల్సో అపోలో హాస్పిటల్స్ నుంచి సర్టిఫైడ్ నర్సింగ్ ట్రైనర్. వారు మా ప్రాంతాలు వచ్చి వేరే ఇంచుమించు 6 ప్రాంతాలు ఇంచుమించు 500+ మందికి ఇన్స్పిరేషన్గా జాబ్స్ ఇలా ఉంటాయి, ఇంటర్నేషనల్ లాగా ఉంటాయి, లోకల్ లాగా ఉంటాయి, హైదరాబాద్లో ఇలాగ ఉంటాయి. మేము ఇలా ఇంత గొప్ప పని మీరు చేయొచ్చు. నర్సింగ్ ఫీల్డ్లో కూడా ఇంత ఆపర్చునిటీస్ ఇండియాలో ఉన్నాయి, అబ్రాడ్లో వేరే యూకేలో అయినా, యూఎస్లో అయినా, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్ అయినా, యూరోప్లోనే ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయని లక్ష్మీరావు గారు మా అందరికీ వర్క్షాప్ ద్వారా ఇన్స్పిరేషన్గా చెప్పారు. మంచిగా షైన్ అవ్వాలి, మంచి లాంగ్వేజ్ నేర్చుకోవాలి, మంచి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, లైఫ్ టైం గోల్ అచీవ్మెంట్స్ ఇవన్నీ కావాలి అని అనుకుంటే కనుక అఫ్కోర్స్ మనం ఇక్కడ ఇండియాలో కూడా పనిచేయాలి. కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళారంటే వాళ్ళ ఫ్యామిలీస్, తర్వాత హస్బెండ్స్ని తీసుకెళ్ళొచ్చు, చిల్డ్రన్ని తీసుకెళ్ళొచ్చు, ఒకవేళ మ్యారేజ్ అయ్యి పిల్లలు లేకపోతే పేరెంట్స్ని కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఒక కోచింగ్కి తప్పించి తగ్గినవి అన్నీ కూడా అంటే మీ ఫ్లైట్ టికెట్స్ అట్లాంటివన్నీ రీఎంబర్స్మెంట్ జరిగిపోతుంది వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద అదర్ స్టేట్. అంటే బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, అంటే స్పెసిఫిక్గా మేము ఆ కంట్రీకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఆ కంట్రీస్కి పంపిస్తారు. సో ఈ చెప్పబడిన ఈ కంట్రీస్ అన్నిటికీ కూడా మేడం దగ్గర లైసెన్స్ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఇట్ ఈస్ అ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. ఏదైతే నేను హ్యాండ్ అవుట్ ఇస్తున్నానో అది బిఎస్సి వాళ్ళకి, దాని మీద నా నంబర్లు ఉన్నాయి. ఆ నంబర్ల మీద మీరు కన్నా మీ బయోడేటా పంపిస్తే ఏం చదివారు, 10th దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి కదా, 10th ఎక్కడి నుంచి చేశారు, ఇంటర్ ఎక్కడి నుంచి చేశారు, మళ్ళీ జిఎన్ఎం ఎక్కడి నుంచి పర్స్యూ చేస్తున్నారు, అవన్నీ డీటెయిల్స్ ఉంటే ఈమెయిల్ ఐడితో సహా నేను మీకు లింక్ పంపిస్తాను. అప్పుడు ఒక డెమో క్లాస్ అని ఉంటుంది. ఆ నర్సింగ్ ప్రొఫెసర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ కోర్సులో ఏమేమి ఉన్నాయి, మీకు ఫ్యూచర్ ఫర్ జిఎన్ఎం అట్లీస్ట్ 2 years తర్వాత మీకు ఛాన్సెస్ అబ్రాడ్ వెళ్ళడానికి ఉంది. ఎందుకంటే మీ దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి, ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత రావడానికి మీకు అట్లీస్ట్ మినిమం 2 years పడుతుంది. ఎందుకంటే మినిమం వాళ్ళకి 2 years ఎక్స్పీరియన్స్ కావాలి. అండ్ ఆ ఛాన్సెస్ ఇప్పుడు మీకు వెళ్తే రాజమండ్రిలో దొరకచ్చు, కాకినాడలో దొరకచ్చు, కానీ హైదరాబాద్లో ఇంకా అవైలబిలిటీ ఎక్కువ ఉంది. హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. డాక్టర్ గారు, కల్నల్ గారు వారు మన మధ్యకు వచ్చారు. వారి ద్వారా మరి అనేక మంది విద్యార్థులకు నర్సింగ్లో ఉన్నటువంటి విస్తృతమైనటువంటి అవకాశాలు దేశంలోను విదేశంలోను వివిధ కార్పొరేట్ హాస్పిటల్స్లోను డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఉన్నటువంటి అవకాశాల గురించి వారు వివరించారు. విద్యార్థులకు ఉన్నటువంటి సందేహాలన్నింటినీ వారు నివృత్తి చేశారు.
భాషాపరమైనటువంటి నైపుణ్యం చాలా అవసరమని విద్యార్థులకు అర్థమయ్యేటట్టుగా వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కనుక ఈ కార్యక్రమాన్ని మరింత చక్కగా నిర్వహించినటువంటి మా ట్రినిటీ హాస్పిటల్ డైరెక్టర్ గారు రిక్కీ గౌతమ్ గారికి, మరి మారుమూల ప్రాంతానికి వచ్చి విద్యార్థులకి అవగాహన కలిగించడం విషయంలో శ్రమ తీసుకుని మా మధ్యకు వచ్చినటువంటి శ్రీమతి లక్ష్మీరావు గారికి, సుగుణ మేడం గారికి, అదేవిధంగా మరి డాక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాను.